జుట్టు రాలిపోయిన ప్లేస్లో ఈ ప్యాక్ని అప్లై చేస్తే కనుక త్వరగా కొత్త వెంట్రుకలు వస్తాయండి. చాలా బాగా ఒత్తుగా జుట్టు అనేది పెరుగుద్ది. ఈ విధంగా వాడండి. వాడిన 1 వీక్లోనే హెయిర్ ఫాల్ అనేది వెంటనే కంట్రోల్ అవుద్ది. జుట్టు కూడా క్రమంగా పెరుగుతూ ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. మరి చాలా రకాల హెయిర్ గ్రోత్ రెమెడీస్ అనేవి మీతో షేర్ చేసుకున్నానండి. మరి ఇప్పుడు మన జుట్టు పైన ఎంతో చక్కగా పనిచేసే మన ఇండియన్ సీక్రెట్ హెయిర్ గ్రోత్ రెమెడీని మీతో షేర్ చేస్తున్నానండి. ఈ రెమెడీ జుట్టు పైన చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందండి. ఎంత ఎక్కువగా జుట్టు రాలే సమస్య ఉన్నా తగ్గించుకోవచ్చు. అలాగే జుట్టును పొడవుగా ఒత్తుగా పెంచుకోవడానికి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ రెమెడీ చాలా బాగా వర్క్ అవుతుందండి. అన్నీ మన ఇంట్లో ఉండే వాటితోనే చక్కగా ఈ రెమెడీని తయారు చేసుకోవచ్చు. మరి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దానిపైన క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. ఇక మనం లేట్ చేయకుండా ఈ ఇండియన్ సీక్రెట్ హెయిర్ గ్రోత్ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దామండి. అన్ని దేశాలతో పోల్చుకుంటే మన దేశంలోనే పొడవైన ఒత్తైన జుట్టు ఉండేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారండి. సరైన రెమెడీని సరైన పద్ధతిలో మన జుట్టుకు వాడితే కనుక చాలా ఈజీగా మన జుట్టును పెంచుకోవచ్చండి. ఎక్కువసేపు నిద్రపోవడం, ఎక్కువ పోషకాలు ఉన్న ఫుడ్ తినడం వల్ల మన జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చండి. వాటితో పాటు ఇలా పవర్ఫుల్ రెమెడీని మన జుట్టుకు వాడితే కనుక జుట్టు రావడం అనేది ఇంకెప్పటికీ ఉండదండి. మరి ఇప్పుడు మనం ఫస్ట్ ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి ఒక గుప్పిడి వరకు కరివేపాకుని తీసుకుందాము. అలాగే ఒక కలబంద ఆకుని తీసుకుందామండి. కరివేపాకులో ఉండే విటమిన్స్, పోషకాలన్నీ కూడా జుట్టును పెరగడానికి అలాగే హెయిర్ ఫాల్ని తగ్గించడానికి ఎంతో బాగా సహాయపడతాయి. కరివేపాకులో చాలా ఎక్కువగా బీటా కెరోటిన్ ఉంటుందండి. ఇది జుట్టు పెరుగుదలకు చాలా బాగా ప్రోత్సహిస్తుంది. మన స్కాల్ప్ లోపల కొలేజన్ మెస్ ఉంటుందండి. కొలేజన్ మెస్ డ్యామేజ్ అవ్వడం వల్ల మన జుట్టు రాలే సమస్య అనేది చాలా అధికంగా ఉంటుందండి. అలాంటప్పుడు కరివేపాకుతో ఈ రెమెడీని మీరు వాడి చూడండి. డ్యామేజ్ అయిన కొలేజన్ మెస్ ను రిపేర్ చేస్తుంది, అలాగే జుట్టు రాలకుండా కాపాడుతుందండి. ఇప్పుడు మనం దీన్ని శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాతే వాడుకుందామండి. నీట్గా క్లీన్ చేసుకున్న కరివేపాకుని మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో యాడ్ చేసుకుందామండి. ఫ్రెష్గా ఉండే అలోవెరా ఆకుని తీసుకుని ఇలా సైడ్ ఉండే ముళ్ళని కట్ చేసుకుందామండి. అలోవెరాలో 72 రకాల విటమిన్స్, పోషకాలు, ఖనిజాలు ఉన్నాయండి. ఇవన్నీ కూడా జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తాయి. అలాగే డ్యామేజ్ అయిన హెయిర్ని రిపేర్ చేస్తాయి. జుట్టు సాఫ్ట్గా, సిల్కీగా, షైనీగా, అందంగా మెరిసిపోయేటట్టుగా చేయడంలో అలోవెరా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఇవి స్కిన్ కేర్లో వాడతారు, అలాగే జుట్టు కేర్లో కూడా వాడతారండి. ఇలా నేచురల్ పద్ధతిలో మనమే తయారు చేసుకుని మన జుట్టుకు వాడితే గనక జుట్టుకి ఎన్నో రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. స్కిన్ తో పాటు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందామండి. కలబందని కూడా కరివేపాకులు యాడ్ చేసుకుందామండి. తర్వాత ఇందులో 2 రకాల పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాము. అవి కూడా మనకు చాలా సింపుల్గా దొరుకుతాయండి. తర్వాత మనం మెంతులు తీసుకోవాలండి. మెంతులు ఒక 2 స్పూన్లు ఉంటే సరిపోతుందండి. తర్వాత 1 స్పూన్ వరకు కొలంజీ సీడ్స్ యాడ్ చేసుకోవాలండి. కొలంజీ సీడ్స్ మనకి ఆయుర్వేద స్టోర్స్లో దొరుకుతాయండి. అలాగే ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. కుదుళ్ళు అనేవి బలంగా ఉండడానికి, జుట్టు కుదుళ్ళు మొదల నుంచి కూడా పోషణ అందించడానికి మెంతులు ఎంతో బాగా ఉపయోగపడతాయండి. వీటిల్లో కూడా బీటా కెరోటిన్ చాలా పుష్కలంగా ఉంటుందండి. అందువల్ల జుట్టు పెరుగుదలకు ఎంతో బాగా సహాయం చేస్తాయి. ఇవి చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టును నివారిస్తాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ అన్ని కూడా జుట్టు రాలనివ్వదు. జుట్టు బలంగా పెరగడానికి అయితే ఎంతో బాగా ఉపయోగపడతాయండి. 2 స్పూన్లు మెంతులు ఒక బౌల్లో తీసుకుని అందులో వాటర్ పోసుకుని ఒక రోజు నైట్ అంతా కూడా మెంతుల్ని బాగా నానబెట్టుకోవాలండి. కలోంజీ సీడ్స్ 1 స్పూన్ తీసుకుని వాటర్లో యాడ్ చేసుకుని బాగా నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టడం వల్ల వీటిలో ఉండే పోషకాలు, విటమిన్స్ బయటికి రిలీజ్ అవుతాయి. ఇప్పుడు వీటిని కూడా మిక్సీ జార్లో యాడ్ చేసుకుందాము. వీటిని వాటర్తో సహా మనం యాడ్ చేసుకోవాలండి. వాటర్ని కూడా ఏమి వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ కలోంజీ సీడ్స్ కూడా యాడ్ చేసుకుందాము. ఆల్రెడీ మనకి ఇక్కడ నానబెట్టిన వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ని యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము.
తర్వాత ఇది మరింత శక్తివంతంగా తయారవడం కోసం ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు క్యాస్టర్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆముదం మనకి అన్ని కిరాణా స్టోర్స్లో కూడా దొరుకుద్దండి. ప్యూర్ ఆముదం కావాలంటే కనుక మనకి ఇస్తారండి. ఇది డ్రైగా మారిపోయిన స్కాల్ప్కి మాయిశ్చరైజర్లా పనిచేస్తుంది. అలాగే జుట్టు కుదుళ్ళకి కావాల్సినంత బ్లడ్ సర్క్యులేషన్ అందిస్తుంది. జుట్టుకు పోషణ అందించి జుట్టు రాలనివ్వకుండా ఎంత ఎక్కువ హెయిర్ ఫాల్ ఉన్నా కానీ వెంటనే కంట్రోల్ చేయగలిగే శక్తి ఆముదంలో ఉందండి. మరి తరతరాలుగా కూడా జుట్టుకి ఆముదాన్ని వాడుతూ వస్తున్నారండి. మరి మనము కూడా ఏదో విధంగా మన జుట్టుకి ఆముదాన్ని వాడుతున్నట్టయితే చాలా బలాన్ని ఇస్తుందండి జుట్టుకి. మరి చిక్కగా అనిపిస్తే కనుక ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. మనం ఇందులో మెంతి పేస్ట్ని వేసుకున్నాం కాబట్టి దానివల్ల ఎక్కువగా గట్టిదనం అనేది వస్తూ ఉంటుంది. మనకు జుట్టుకి అప్లై చేసుకునే విధంగా ఈ పేస్ట్ని అయితే తయారు చేసుకోవాలండి. అంతేనండి, మన జుట్టు పైన ఎంతో పవర్ఫుల్గా పనిచేసే ఇండియన్ సీక్రెట్ హెయిర్ గ్రోత్ రెమెడీ రెడీ అయిందండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇది మన జుట్టుకి అప్లై చేసుకోవాలండి. ఇది డ్రై హెయిర్ పైన అప్లై చేసుకోవచ్చు, లేదా ఆయిలీ హెయిర్ పైన అప్లై చేసుకోవచ్చు అండి. తలస్నానం చేసే ఒక అరగంట ముందు ఇది కుదుళ్ళు మొదల నుంచి చివరి వరకు కూడా అప్లై చేసుకోవాలండి. ఇలా పాయలుగా వేడి తీసుకుంటూ స్కాల్ప్కి అలాగే జుట్టు కుదుళ్ళకి పట్టేటట్టుగా అప్లై చేయడం వల్ల తలలో ఉండే చుండ్రు పోతుంది. అలాగే కుదుళ్ళు మొదల నుంచి కూడా పోషణ అందిస్తుందండి. ఇది మాత్రం చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందండి. నిజంగా చెప్తున్నాను, ఎవరికైతే పొడవైన జడ కావాలని కోరుకుంటుందో వాళ్ళ కోరిక నెరవేరడానికి చాలా అంటే చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుందండి. మీరు ఇప్పటి వరకు చాలా ట్రై చేసి అలసిపోయి ఉంటే కనుక ఒక్కసారి నా మాట విని ఈ రెమెడీని ట్రై చేయండి. వాడిన వారం రోజుల్లోనే రిజల్ట్ అనేది మనకి వెంటనే వస్తుందండి. జుట్టు కేర్కి సంబంధించి చాలామంది చెప్తారండి జుట్టుకి కరివేపాకు అనేది చాలా బాగా ఉపయోగపడుతుందని. మరి కరివేపాకుని ఇలాగా రెమెడీస్లోనే కాకుండా వంటల్లో కూడా వాడుతూ తింటూ ఉంటే కనుక చాలా మంచి పోషణ అయితే జుట్టుకు అందుద్దండి. ముఖ్యంగా చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టుని నివారిస్తుంది, జుట్టుని బలంగా పెంచుద్దండి. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి కూడా హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల కొంతమందికి అయితే అధికంగా జుట్టు రాలే సమస్య అనేది చాలా ఎక్కువ అవుతుంది. మరి జుట్టు అంతా రాలిపోయిన తర్వాత బాధపడడం కంటే కొంచెంగా రాలుతున్నప్పుడే జుట్టు పైన కేర్ తీసుకుని ఈ విధంగా మనం వాడుతున్నట్టయితే జుట్టు రాలే సమస్య అనేది అస్సలు మనకు ఉండదండి. ఇలా కుదుళ్ళు మొదల నుంచి చివరి వరకు కూడా మన హెయిర్కి పట్టేటట్టుగా అప్లై చేసుకుని ఒక 1/2 అవర్ మన తలపైన ఉంచుకోవాలండి. 1/2 అవర్ తర్వాత మీరు రెగ్యులర్గా వాడే షాంపూతో తలస్నానం చేయాలి. మనకి ఎక్కువగా ఫ్రంట్ సైడ్ అనేది జుట్టు రాలిపోతుంటుంది కదా, ఈ ప్లేస్లో మనం ఇలా నెమ్మదిగా వేళ్లతో మసాజ్ చేస్తూ జుట్టు రాలిపోయిన ప్లేస్లో ఈ ప్యాక్ని అప్లై చేస్తే కనుక త్వరగా కొత్త వెంట్రుకలు వస్తాయండి. చాలా బాగా ఒత్తుగా జుట్టు అనేది పెరుగుద్ది. ఈ విధంగా వాడండి. వాడిన 1 వీక్లోనే హెయిర్ ఫాల్ అనేది వెంటనే కంట్రోల్ అవుద్ది. జుట్టు కూడా క్రమంగా పెరుగుతూ ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికీ కూడా ఎంతో బాగా ఉపయోగపడి ఈ రెమెడీని మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.